అంటే నాగేశ్వర్ గారు లాంటి పెద్దల మాటలలో చెప్పాలంటే హరీష్ నెత్తి మీద కరాల నృత్యం చేసిండు. 6 సంవత్సరాలు హరీష్ అనేటి ఆయన ఫోన్ ఎత్తలేదు. వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్ ఒక రకంగా కేసీఆర్ ఆయన మీద పెట్టిన స్పై వెంకట్రామరెడ్డి ఆయన తీసుకొని చేయాలి. హరీష్ ఏదో మీరు అంటున్నారు మొత్తం ఆయన్నే క్యాండిడేట్ అయినట్టు తిరుగుతుందంటే అది వారి విఘ్నత. సిద్దిపేట ప్రజలు ఆలోచించుకుంటారు దాన్ని. ఏం లేదు దుబ్బాక ప్రస్తావన చేశారు, నిజమది. మీరు దుబ్బాకలో గెలుపుతోనే బీజేపీ వైపు ఒక వాస్తవంగా ఒక టర్న్ వచ్చింది. మళ్ళీ బండి సంజయ్ని మార్చడంతో రివర్స్ అయింది. ఒక బీజేపీకి ఒక దశ అది. కాంగ్రెస్ పార్టీ అసలు అడ్రస్ లేకుండా ఉండి బీజేపీకి ఒక స్వర్ణయుగం లాంటిది. అది దుబ్బాకతో మొదలైంది. మీరే ఒక మా ఇంటర్వ్యూలో చిట్చాట్లో చెప్పినట్టు అమిత్ షా రాకపోయినా గెలిచారు. అమిత్ షా వచ్చిన మునుగోడులో ఓడిపోయారు. కానీ అంత విజయం సాధించిన పూర్వ విజయం అది. విత్ ఎనీ స్టాండర్డ్ వి షుడ్ అక్నాలెడ్జ్ దట్. మరి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 50,000 మెజార్టీతో ఓడిపోయినట్టున్నారు కదా. సబ్జెక్ట్ కరెక్షన్ 1000 ఓట్లతో అంతటి కంటెస్ట్ లో గెలిచి 50,000 మెజార్టీతో ఓడిపోవడం ఏంటి అంటే ఇక్కడ హరీష్ గారు దీన్ని వ్యక్తిగతమైన ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇప్పుడు కూడా తీసుకుంటాడుగా. టీఆర్ఎస్ అనే పార్టీ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే సార్, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో లేదు సార్. బీఆర్ఎస్ అధికారంలో రేవంత్ రెడ్డి తీసుకుంటాడుగా. తీసుకోడా? నేను వస్తాను సార్, అక్కడికి వస్తాను. సో హరీష్ గారు 3 సంవత్సరాలు నేను అసెంబ్లీలో పనిచేసిన విధానం, వాళ్ళకి కంట్లో నలుసులాగా కాల్లో చెప్పులో రాయిలాగా అనుక్షణం నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది నేను చెప్తే రాజకీయంగా చెప్పినట్టు ఉంటుంది నాగేశ్వర్ సార్. కానీ అరెస్ట్ అయిన డీసీపీ రాధాకిషన్ రావు గారు చెప్పినారు. దుబ్బాక ఉప ఎన్నికలలో హైదరాబాద్లో రఘునందన్ బంధువుల ఇండ్ల మీద కూడా మేము దాడులు చేసినాం. చిట్ ఫండ్లు నడుపుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు ఎత్తుకుపోయినామని రాధాకిషన్ రావు గారు ఎండార్స్ చేశారు. ఏంటంటే ఈ ఇష్యూ మీద నిన్న కోర్టుకు కూడా వెళ్ళింది బీఆర్ఎస్. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు బయట జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అధికారికంగా ఇప్పటి వరకు ఏది బయటకు రాలేదు. కళ్యాణ్ గారు, నేను ఒక అడ్వకేట్గా చెప్తా ఉన్నా, రాధాకిషన్ రావు గారి రిమాండ్ కేసు డైరీ కావాలంటే మీకు ఇస్తాను. ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు రిమాండ్ కేసు డైరీ అని ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అది పబ్లిక్ డాక్యుమెంట్. అది రిమాండ్ కేసు డైరీ తర్వాత వారు ఇచ్చింది సీల్డ్ కవర్లో ఇచ్చింది ఏంటంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ సీల్డ్ కవర్లో ఇచ్చినారు. చంద్రశేఖరరావు గారి పేరు వచ్చింది, హరీష్ రావు గారి పేరు వచ్చింది, అందరి పేర్లు వచ్చినాయి. సీల్డ్ కవర్లో ఇచ్చింది మీకు ఎలా తెలిసింది? అదే చెప్తా సార్. అడ్వకేట్లుగా నేను కవిత కేసు గురించి కూడా ఇట్లే కళ్యాణ్ గారు అడిగారు నాగేశ్వర్ గారు. కవిత అరెస్ట్ అవుతుందని మీరు ఎట్లా చెప్తారో అని అడిగితే నేను చెప్పాను. నేను అంతకంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళ రిమాండ్ కేసు డైరీలను చదివి అందులో వాళ్ళు కవిత పాత్ర ఏముందని చెప్తే ఇట్ ఈస్ కామన్ సెన్స్. బీయింగ్ అన్ అడ్వకేట్గా హూ ఈజ్ ప్రాక్టీసింగ్ ఆన్ ద క్రిమినల్ సైడ్ వీ కెన్ కమ్ టు ద కన్క్లూజన్ సార్. డాట్స్ని కలుపుకుంటూ పోతే కన్క్లూజన్ ఏమొస్తుందో తెలుస్తుంది కదా సార్. ప్రణీతరావు అరెస్ట్ ఏముంది, ప్రణీతరావు రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్పింది, భుజంగరావు గారి రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్పింది, రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్పింది. రఘునందన్ గారు ఫోన్ ట్యాపింగ్ దుబ్బాకలో 50,000తో అక్కడికే వస్తున్నా సార్. కేవలం ఒక హరీష్ రావు కృషి అనే సింపుల్ పాయింట్ సార్. హరీష్ రావు కృషి అని లేదు సార్, నేను తప్పు. హరీష్ రావు కృషి ఏం లేదు సార్. అడుగడుగునా పోలీసు వాళ్ళని పెట్టి ప్రతి ఓటుకి 2,000 రూపాయలు చొప్పున నగదు ఇచ్చి సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన 5 గంటల తర్వాత 6 గంటల నుంచి నగదుగా ప్రతి పోలింగ్ లైన్లో నిల్చుంటే కూడా సర్పంచులు డబ్బులు ఇస్తుర్రంటే మమ్మల్ని బయటికి గంటేసినారు. 144 సెక్షన్ ఉంది, మీరు 4 రావద్దని నా మీద కేసు చేసిండ్రు. ఓటర్లు అమ్ముడు పోయినా నేను వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి స్థితిగతులని వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు సార్. అంతకుమించి ఇంకొకటి లేదు. రెండవ దుర్మార్గమైన ప్రచారం చేయడంలో హరీష్ ఎక్కడ సక్సెస్ అయిందంటే, రఘునందన్ మళ్ళీ గెలిస్తే మేమే అధికారంలోకి వస్తూ ఉన్నాం, మీకు పనులు చేయము, పైసలు ఇయ్యము, మాకే చేయండి అని ప్రతి సర్పంచ్ని నిలబెట్టి క్యూ లైన్లలో నిలబెట్టి డబ్బులు పంచారు సార్. నేను ఈ నిజాన్ని రేపు, ఈరోజు కాకపోతే రేపు ఇంకొన్ని రోజులు కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు వాస్తవాలు వస్తాయి. ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఉందో నేను ఆ రోజు రాతపూర్వకంగా డీజీపీలకు కంప్లైంట్ ఇచ్చిన, టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుందని రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన. నా ఏ కంప్లైంట్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు సార్, ఎందుకంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా గెలుస్తారు ఇప్పుడు అని మీరు అడిగినారు. అప్పుడు అధికారంలో ఉంటే ఇంటింటికి డబ్బులు పంచినారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. పొద్దున్న లేస్తే డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలకి 500 ఇస్తాం, 1000 ఇస్తాం, ఐకేపీ వాళ్ళని పిలిచి, మొన్న 106 మంది ఐకేపీ వాళ్ళని పిలిచి రాత్రి 10కి మీటింగ్ పెడితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకంగా మీటింగ్ జరుగుతుందని పోయి సస్పెండ్ చేస్తే వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. ఈవెన్ టుడే ఆల్సో హరీష్ రావు గారు దేన్ని నమ్ముకున్నారంటే డబ్బుల్ని నమ్ముకున్నారు. మీ ఫైట్ బీఆర్ఎస్ తోనే, కాంగ్రెస్ తో కాదు. నా ఫైట్